నేటి రాశి ఫలాలు సింహరాశి. సింహరాశి వారు ఈరోజు రుణదాతల ఒత్తిడి నుండి బయటపడడానికి నూతన రుణాలు చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. చేపట్టిన పనులన్నింటిలో కూడా అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. ఇక వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు స్వల్ప ధన నష్టాలను ఎదుర్కొంటారు ఈరోజు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలు కూడా సామాన్యంగా సాగుతాయి. అలాగే కొంత మాట తూలడం ద్వారా ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక నష్టం అధికంగా కలిగే అవకాశం ఉన్నందున ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. ఇక ఈరోజు సింహరాశి వారి రోజంతా కూడా మానసిక ఒత్తిడితో గడిచిపోతుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ప్రేమ సంబంధ విషయాలలో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక ఈరోజు సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు అనేవి వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులు తగిన ప్రణాళికలు లేక విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు సోదరుల మధ్య విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో నష్టాలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో విరోధాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు నోరు జారడం ద్వారా అనేక నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి కాస్త సింహరాశి వారు మౌనం వహించడం వలన మంచి జరుగుతుంది. ఇక సింహరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ కూడా అతి కష్టంపై పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక తికమక పెడతాయి. ఇంట బయట సమస్యలు వేధిస్తాయి. ఇక ఈరోజు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయకండి. ఆస్తి వివాదాలు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో చివరికి విసిగి వేసారి విరమిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారు కష్టపడ్డా ఫలితం అనుకున్నంతగా ఉండదు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలు అందుకోవడం కష్టంగా మారుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ చేయడం కష్టసాధ్యంగా గడుస్తుంది ఈరోజు. అలాగే రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచించి ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో పోటీ పరీక్షల్లో నిరుత్సాహమే మిగులుతుంది. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబ బాధ్యతలు పెరిగి తలనొప్పిగా మారుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.